శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ అశోక్ బాబు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి తిరుపతి రావడం జరిగింది. అయితే మాకు ప్రోటోకాల్ దర్శనం అది ఉంది కాబట్టి మాకేం గతంలో దీనికి మార్పు కనపడకపోయినా కొంతమంది సాధారణ భక్తులు కూడా సాయంత్రం మేము అడిగాము, ఏంటి అన్న మార్పులు చేర్పులు ఉన్నాయని. గతంలో కంటే చాలా వరకు దర్శనం విషయంలో మెరుగుపడింది, మాకు సౌకర్యంగా ఉందని చెప్పి. అంటే ఎవరైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళని అడిగాము. కాబట్టి తిరుపతిలో ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలి, సామాన్య భక్తులకి వెంటనే దర్శనం అయ్యే విధంగా చేయాలని చెప్పి మరి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏదైనా ఆ దేవుడి కృప ఆంధ్రప్రదేశ్ మీద ఉండి ఆంధ్రప్రదేశ్ ఏదో నష్టపోయిందో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే ప్రక్రియలో మరి రాష్ట్రానికి అండగా ఉండాలని దేవుని కోరుకున్నాం.